అంటే అప్పుడు ఒక చిన్న పాప, హస్బెండ్ బతుకుతారో లేదో డాక్టర్సే హోప్స్ ఇవ్వలేదు. అప్పుడు అసలు మిమ్మల్ని మీరంత స్ట్రాంగ్ చేసుకొని ఏదైనా పర్లేదు చేయమని అన్నారంటే అసలు అది నిజంగా గుండె ధైర్యం అనే చెప్పాలి. ఆవిడకి ఇన్ని పంపేటప్పుడు నీకు చేసేది లాప్రోస్కోపీ చిన్నది చేస్తారు అని చెప్పి పంపాను. వెంటిలేటర్ మీద పెడతాము, ఈయనకి నోటి నుంచి మీరు ధైర్యం చెప్పారు మీ హస్బెండ్? తనకి నేను నార్మల్ అని చెప్పాను అంతే. నోటి నుంచి ఇస్తారు మత్తు అంటే నాకు చెప్పారు ఎక్కువ ఇవ్వాలి దీనికి మత్తు అది అని చెప్పారు. అదంతా నార్మల్ ప్రాసెస్ అని, అంటే కాన్షియస్లో ఉండగా ఏంటి ఇదంతా చేస్తున్నారు అనుకుంటారని. సో అలా చెప్పి ఇదంతా నార్మల్ చిన్న ఆపరేషను. పంపేటప్పుడు నాకు తెలుసు చెప్పారు, వెళ్ళిన తర్వాత ఏమవుతుందో అనేది నేను చెప్పలేను, బతికే ఛాన్స్ అయితే లేదు అన్నారు. ఈయన అప్పుడు కాన్షియస్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నువ్వు వెనక్కి వస్తావు అని చెప్పి పంపించేశాను లోపలికి. కానీ ఈయన మధ్యలో కూడా వెనక్కి రారు అన్నారు. తిను కాన్షియస్లోకి వస్తాడో రాడో కూడా తెలీదు అని చెప్పేసరికి నాకు ఇంకా ఆఖరి చూపులా చూసుకొని పంపించేశాను అంతే. ఇంకా పాప అప్పుడు చిన్నది సిస్టర్, బాగా చిన్నది, అమ్మ దగ్గర ఉంది. 2 years వచ్చేసింది పాపకి. పాప బాగా చిన్నది, అమ్మ దగ్గర ఉంది. డాడీ తమ్ముడు ఉన్నారు. మా మరదల పేరెంట్స్ని ఇంటికి పంపించేశాను నేను. అంటే వీళ్ళ నాన్నగారిని ఫోన్ చేస్తే వీళ్ళ నాన్నగారు వచ్చారు ఆపరేషన్ అప్పుడు. అక్కడ అడిగేవారు కూడా, అబ్బాయి తరపు ఎవరు లేరు, ఆయన ఏమో చదువుకోలేదు, ఎవరైనా ఉండాలి, మీ ఇద్దరు ఇక్కడ ఎలా సరిపోతారు అని. అంటే ఇప్పుడు తమ్ముడిని బ్లడ్ కోసం పంపించారు, బ్లడ్ కావాలని. డాడీనేమో టెస్టుల కోసం పంపించారు, ఏవేవో టెస్టులు అప్పుడు ఆపరేషన్ జరుగుతుండగానే పంపించేవారు, ఏవేవో శాంపిల్స్ అవి ఇచ్చి. ఇంకా అక్కడ మావయ్య నేను ఉన్నాము. ఎవరు లేకుండా ఏంటమ్మా జరిగేది క్రిటికల్ ఆపరేషన్ అనేవారు. కానీ ఆ రోజు నాకు ఎవ్వరూ తోడలేరు. ఆపరేషన్ అయిన తర్వాత కూడా వచ్చారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఎవ్వరూ ఉండలేదు సిస్టర్. అంటే మా సైడ్ రిలేటివ్స్ చూడడము ఓకే అని చెప్పి వెళ్ళిపోవడం వరకే ఉన్నారు. కానీ వీళ్ళ సైడ్ రిలేటివ్స్ అంతా నన్ను మంచిగా రిసీవ్ చేసుకోలేదు. అయ్యో కష్టపడుతుంది అని ఎవరూ పట్టించుకోలేదు. పాపని వదిలిపెట్టి ఇక్కడ ఉంది అని చాలా మాటలు అన్నారు. అంటే నీ జాతకం మంచిది కాదు, అందుకే తను అలా అయిపోయాడు అని. దీనికి క్యాన్సర్ స్టార్ట్ అయ్యే టైంకి మా మ్యారేజ్ జరగలేదు, స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు సివియర్ అయిపోయింది. క్యాన్సర్ అంటే 1-2 yearsలో రాదు సిస్టర్, అది గ్రో అవుతూ బయటపడుతుంది. ఇయర్స్ పడుతుంది, టైం పడుతుంది. ఒక్కొక్కరికి బాగా ఎక్కువైన తర్వాత ఎవరికి తెలియదు సిస్టర్. సెకండ్ స్టేజ్కి వస్తే తప్ప ఎవరికి తెలియదు. స్టార్టింగ్ స్టేజ్ ఎవరికైనా ఎలా తెలుస్తుంది అంటే వారు ఇయర్కి ఒకసారి చెకప్స్ చేసుకుంటూ ఉంటారు కదా, బాడీ చెకప్స్, అలాంటి వాళ్ళకి తెలుస్తుంది సిస్టర్ స్టార్టింగ్ స్టేజ్ అనేది. ఇలా మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు ఇయర్కి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోరు, ఫుల్ బాడీ చెకప్ చేయించుకోవాలి. అలాంటప్పుడే బయట తెలుస్తుంది. నాకు రిసీవ్ చేసుకోవడం కరెక్ట్గా లేదు. డాక్టర్స్ చెప్తారు కదా, వాళ్ళదెవరూ పట్టించుకోలేదు. తిన జాతకం కరెక్ట్గా లేదు, అందుకే తినికి ఇలాగ అయిపోయింది, చనిపోతాడు సపోర్ట్ చేయాల్సింది పోయి ఇలాంటి మాటలు. అప్పుడు కూడా సిస్టర్ చెప్తే నమ్మరు. ఎంత దారుణం అంటే ఈయన ఆపరేషన్ జరిగింది, కాన్షియస్లోకి వస్తున్నారు, ఆ నీరసంతో వెళ్ళిపోతున్నారు. 5 days అని టైం చెప్పారు. వచ్చేవాళ్ళు వచ్చి చూసుకునే వాళ్ళు అనేసి అన్నదారికి ఉండిపోవాలి చెప్పడం. ఎలాగో 25 years కదా, అప్పటికి వెయిట్ అది లేను, సన్నగా ఉన్నాను, పాప చిన్నది. 25 years కదా, ఈడు చచ్చిపోయాక ఎలాగో ఇంకో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆస్తిలో అంటే 2 floors ఆస్తిలో సగం పట్టుకుని పోతుంది, మీరు అలాంటివి ఏం చేయకండి అంటే వీళ్ళ రిలేటివ్స్నే, మీరు అలాంటివి ఏమీ ఇవ్వకండి అంటే వీళ్ళు నమ్మడాన్ని బట్టి అవతల వాళ్ళు చెప్పడం కూడా ఉంటుంది సిస్టర్. వీళ్ళు అలాగే నమ్మారు, వీళ్ళ సైడ్ వీళ్ళ పేరెంట్స్ అదిని. వెళ్ళిపోతుంది సగం పట్టుకుని, రేపు పొద్దున వేరే మ్యారేజ్ చేసుకుంటే వచ్చినోడు చూసుకుంటాడు ఆ అమ్మాయిని, మీరేం చూసుకోవాల్సిన లేదు అంటే మా అమ్మాయిని కూడా చూసుకోవాల్సిన పని లేదు, ఇలా చెప్పారు వాళ్ళకి. నా దగ్గర అప్పుడు మనీ లేదు, ఎంతవరకు తీసుకెళ్ళాము. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏం సపోర్ట్ రాలేదా? సిస్టర్ అప్పుడు రాలేదు. ఈయన అడ్మిట్ అయిపోయి అప్పటికి 20 days అయిపోయింది. 20 days అయిపోయిన తర్వాత నా దగ్గర మనీ లేదు. అంతకుముందే ఈయన
2021 నుంచి ఇంట్లో ఉంటున్నారు. 2021 స్టార్టింగ్ నుంచి. అప్పటి నుంచి నేనే చూసుకోవాల్సి వస్తుంది ఇంట్లో. ఈయన తిప్పడము, ఇంటికి రావడము, కుక్ చేసి పెట్టడము, ఈ వాలంటీర్ వర్క్ ఉంటే చూసుకోవడము, ఇలాగ అవ్వడంతో ఈయన హెల్త్కి నేనే పెట్టుకోవడంతో ఉన్న గోల్డ్ అంతా ఎప్పుడు బయటకు వెళ్ళిపోయింది. అంటే తాకట్టులోకి అప్పు చేసి ఈయనకి చూపించుకోవడం. పేరెంట్స్ హెల్ప్ నేను తీసుకోవడానికి ఒప్పుకోలేదు మా అమ్మ వాళ్ళది. దాంతో నేను అప్పు చేయాల్సి వచ్చేది. ఈయనకి బాగోలేని టైంలో ఇంకా మా పేరెంట్స్ చూసారు. అప్పుడు వాళ్ళ సైడ్ వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి పెట్టారు, సరిపోలేదు. తర్వాత గోల్డ్ తాకట్టు పెట్టారు. అంటే మా అమ్మ వాళ్ళ దగ్గర ఏమీ లేకపోతే తమ్ముడికి అత్తగారు ఇచ్చిన గోల్డ్ ఉంటే అది తాకట్టు పెట్టారు. అది కూడా అయిపోయేసరికి అప్పుడు వీళ్ళ అమ్మగారిని అడిగారు ఈయన. అంటే వీళ్ళ నాన్నగారిని అడిగినప్పుడు ఈయన అడిగారు. అంత ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వలేదు. వీళ్ళ అమ్మగారిని అడిగారు, నాకు ఏదైనా కొంచెం మనీ అంటే ఈయనకి బతకాలని ఆశ ఉంది. సో 14 days అయ్యేసరికి మాట్లాడే స్టేజ్కి వచ్చారు. ఫోన్ చేసి అమ్మ నాకు ఇలా మనీ కావాలని. లిక్విడ్ కూడా ఇవ్వకుండా అంతా సెలైన్ మీద. సెలైన్ లేదు. 28 days వాటర్ కూడా లేదు సిస్టర్. ఇవ్వకూడదు అన్నారు. లోపలే కదా, ఇదంతా పేగులు పాడైపోయినాయి. ఈయనకి వచ్చింది ప్రేగు క్యాన్సర్. అంటే ప్రేగులు పాడైపోయినాయి అనమాట. సో అవి చాలా స్టిచెస్ అయ్యి వేసారు కాబట్టి అవి మానే వరకు వాటర్ కూడా వెళ్ళకూడదు, లీకేజ్ వచ్చేస్తుంది అన్నారు. సో అంతలా ఈయన కూడా అంత ఓపిక్గా అన్ని డేస్ వాటర్ కూడా తాగకుండా ఉండగలిగారు అనమాట. ఈయన వాళ్ళ అమ్మగారిని అడిగారు, మనీ కావాలమ్మా చూడు అంటే వీళ్ళ అమ్మగారు ముందుకు వచ్చారు. తాకట్టు పెట్టించి మనీ పంపించారు 50,000. ఆవిడ బంగారం తాడు. ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? ఇదంతా జరిగి ఈయన బయటకు వచ్చేసి అదే ఈయనకి 1 month తర్వాత ఈవిడికి షుగర్ అని తెలిసింది. 1 month 15 days రికవరీ అవ్వలేదు సిస్టర్. ఇంకా ఐసీయూలోనే ఉన్నారు 1 month 15 days నుంచి. అప్పుడు పాపకి షుగర్ అని తెలిసింది మాకు. అంటే పాపని మేము ఈయన దగ్గర ఉండిపోయేదాన్ని నేను ఎక్కువ. అంటే తనకున్న లైఫ్ స్పాన్ తక్కువ, ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా అన్నారు అని ఇంక ఈయన దగ్గరే ఎక్కువ టైం ఉండేదాన్ని నేను. ఎన్నాళ్ళు ఉంటారో అన్నాళ్ళు ఉందాము అని. 1 month ఇచ్చారంటే నాకు 5 days అన్నారు స్టార్టింగ్, తర్వాత 1 month అన్నారు. ఆ తర్వాత సో లైఫ్ స్పాన్ ఎంత ఇచ్చారు డాక్టర్? స్టార్టింగ్ లో 5 days అన్నారు సిస్టర్, తర్వాత 1 month అన్నారు. 1 month అన్నా తన రికవరీ రేట్ అంత బాగా లేకపోవడం, మొత్తం మెడిసిన్ అంతా బయటదే. హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ చేసే మెడిసిన్ అయితే రికవరీ కొంచెం స్లో ఉంటుంది అన్నారని అంతా అపోలో ఫార్మసీ నుంచే తెచ్చేవారు. చాలా మనీ ఖర్చు అయింది దానికి. ఎవరు ఇచ్చారు? అప్పుడు ఫస్ట్ అంతా మా పేరెంట్సే. వీళ్ళ అమ్మగారిని అడిగితే 50,000 ఇచ్చారు. అప్పటికి మా డాడీ 1,20,000 పైనకి వచ్చి పెట్టారు. ఆ తర్వాత ఇంకా ఈయనకి ఇలా ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు మేము ఇంటికి హాస్పిటల్కి తిరిగే వాళ్ళము. అప్పటికి ఇంకా కోవిడ్ ఉంది. 3rd wave ఎవరి నుంచి స్ప్రెడ్ అయిందో తెలీదు. పాపకి మళ్ళీ 3rd wave స్ప్రెడ్ అయింది, కోవిడ్ వచ్చింది. అప్పుడు పాప ఏజ్ ఎంత? అప్పుడు పాప ఏజ్ 2 years. అప్పుడు 2 years. ఓకే. కోవిడ్ వచ్చింది. దీనికి ఫీవర్ అనేది 1 day వచ్చి తగ్గిపోయింది సిస్టర్, అంతే. డాక్టర్ కూడా నార్మల్ ఫీవర్ అనుకున్నారు ట్రీట్మెంట్ చేసిన ఆయన. ఆ తర్వాత ఇలా అన్కాన్షియస్ అయిపోయి కోమలోకి వెళ్ళిపోయింది. సడన్గా వామిటింగ్స్ అయినాయి. ముందు రోజు బాగానే ఉంది, సడన్గా నైట్ నుంచి మార్నింగ్ వరకు వామిటింగ్స్ అయ్యి అన్కాన్షియస్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయింది. 2 years పాప కోమాలో వెళ్ళిపోయింది సిస్టర్. హాస్పిటల్లో ట్రీట్మెంట్ కానీ మేము తీసుకెళ్ళిపోయాము. వామిటింగ్స్ అయిన వెంటనే తీసుకెళ్ళాము. ఏంటి నా చేతిలో ఉండగానే ఎక్స్రే స్కాన్లు అన్నీ కంప్లీట్ అయినాయి, ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. నా చేతిలోనే ఇంకా కోమాలోకి వెళ్ళిపోయింది అలా. అప్పుడు తను కళ్ళు తెరవలేదు కూడాని. ఇప్పటికీ అది గుర్తుంది సిస్టర్. ఎందుకంటే తిను కళ్ళు తెరవట్లేదు. నేను తనతో ఉన్నానో లేనో కూడా తనకి తెలియట్లేదు. అమ్మ అమ్మ అంటుంది, నేను ఇక్కడే ఉన్నాను అన్నాను. నా వాయిస్ని రిసీవ్ చేసుకుంటాను. ఫేస్తో ఇలాగా మొత్తం చేతితో ఫేస్ అంతా తడిమింది. అప్పుడు నాకు ముక్కు పుడుకు వేరేది ఉండేది సిస్టర్, పూసలా ఉండేది. ఇలా చూసుకుంది, మా అమ్మే అనుకుంది. అనుకున్న తర్వాత ఇలాగ అన్న తర్వాత తనకి అంటే తను చెక్ చేసుకునేది నిద్దట్లో ఉన్నప్పుడు కూడా పక్కన ఉన్నానా లేదని ఇలా అనుకునేది. అలా అనేసరికి అమ్మే ఉంది దగ్గర అనుకుని ఇలా పెట్టింది. పెట్టిన తర్వాత కొంచెంగా పైకి లేచింది సిస్టర్. లేచిన తర్వాత ముద్దు పెట్టింది. ముద్దు పెట్టి ఇంకా వెనక్కి పడిపోయింది అంతే. ఇక అప్పుడు వెళ్ళిన కోమాలో నుంచి 3 days పట్టింది బయటికి రావడానికి. అప్పుడు తింది కూడా సేమ్ సిచ్యువేషన్ ఉన్నట్టుండి సడన్గా తిను ఉబ్బడము, pH వాల్యూస్ చేంజ్ అయిపోవడము, గ్యాస్ లెవెల్స్ పెరిగిపోవడము, షుగర్ ఏమో. ఇద్దరు ఐసీయూ సిస్టర్. మళ్ళీ ఈయన వెంటిలేటర్ మీద నుండి వచ్చారు.
ఈవిడ వెంటిలేటర్ మీదకి వెళ్ళింది. అది చిన్నది తట్టుకోలేకపోతున్నా, చూడలేక. అంటే కోమలో ఉన్న బ్రీతింగ్ ఎక్కువ తీసుకోవడం ఇలా చేసేది. దారుణం సిస్టర్ ఆ సిచ్యువేషన్. నా ముందే అన్ని కనెక్షన్స్ అయి పెట్టి ట్రీట్మెంట్ పర్పస్ వెళ్ళినప్పుడు నాకు మనీ కావాల్సి వచ్చింది. ఈయనకి బాగాలేనప్పుడు తమ్ముడు చాలాసార్లు యూట్యూబ్ పెట్టుకో, ఈ మనీ సరిపోవు అన్నాడు, పట్టించుకోలేదు. పాపకి ఇలా అయినప్పుడు కూడా నా మనీ అవసరం ఉన్నప్పుడు నేను వర్క్ చేసే సచివాలయం స్టాఫ్ వాళ్ళు నా గురించి క్యాంపెయినింగ్ చేసి మనీ అరేంజ్ చేశారు పాపకి ట్రీట్మెంట్. అప్పుడు పాపకి ఇలానే కండిషన్ బాగోలేని స్టేజ్ నుంచి, అంటే కొంచెం కిడ్నీ డ్యామేజ్ స్టార్ట్ అయ్యింది, లివర్ కాదు లంగ్స్ డ్యామేజ్ స్టార్ట్ అయ్యింది, ప్యాంక్రీస్ మొత్తం పాడైపోయింది, షుగర్ ఏమో 610 610 షుగర్ సిస్టర్. బ్రెయిన్ తన కాన్షియస్లో లేదు. ఎన్ని రోజులు ఉంది కోమాలో? 3 days సిస్టర్. 3 days దాని తర్వాత బయటకు వచ్చింది. లేదు సిస్టర్, మొత్తం మారిపోయింది. 3 days తర్వాత బయటకు వచ్చి నన్నే గుర్తుపట్టలేదు, మీరు అమ్మ మర్చిపోయింది. తనతో పాటు ఉన్న సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉండేది, నన్ను ఎవరో అనుకునేది. లెగ్సేసరికి వాళ్ళే దగ్గర ఉన్నారు. నేను బయటికి వచ్చాను ఇంటికి ఫ్రెష్ అప్ అవ్వడానికి, తిరిగి వెళ్ళే టైంకి తను పక్కన వాళ్ళు ఉన్నారని వాళ్ళనే రిసీవ్ చేసుకుంది. నన్ను అసలు పట్టించుకోలేదు. మా డాడీ దగ్గర ఉండడంతో మా డాడీ దగ్గరికైనా వెళ్ళింది, కానీ నా దగ్గరికి ఏడ్ చేసేసేది అస్సలు ఉండేది కాదు సిస్టర్. తర్వాత కొంచెం మాట అంతా మర్చిపోయింది. అప్పటి వరకు 2 years అంటే కొంచెం మాట్లాడతారు కదా, మర్చిపోయి మొత్తం ఏదైనా కావాలి అంటే ఆకలేస్తుంది అంటే ఇలా అనడము, ఇలా అడగడము, ఇది సైగల్లోకి వచ్చేసింది అనమాట. నడవటం మాట్లాడడం మానేసింది. అప్పటి వరకు ఒకలా ఉంటే అప్పటి నుండి ఒక ట్రామా లాగా, అంటే లైక్ ఎవరితో బయట మాట్లాడదు. ఇప్పటికీ స్టిల్ ఉంది. ఎవరైనా అడిగితే సమాధానం వెంటనే చెప్పదు. నేను తిను ఉంటే ఆ రూమ్లో మా ఇద్దరికి బాగా మాట్లాడుతుంది, బయట వాళ్ళు ఉంటే మాట్లాడదు. అదొకలాగా ఉంటుంది ఇప్పటికీ తనకి. ఆ సిచ్యువేషన్ నుంచి ఇంకా మాట్లాడడం మానేసి సైగలు మాత్రం చేసేది. నడవటం కూడా మర్చిపోయింది సిస్టర్. మళ్ళీ ఎన్ని రోజులకి పాప నార్మల్ అయింది? నడవటం స్టార్ట్ చేయడం అయితే 4 months. నార్మల్ అవడానికి అయితే దాని ఎఫెక్ట్ వలన నాకు 6 months పట్టింది. అంటే 6 months వరకు ఇంకా నేను అలవాటు అయ్యాక ఇంకెవ్వరి దగ్గరికి అసలు తిను డిశ్చార్జ్ అయ్యి వచ్చినా తిన దగ్గరికి కూడా వెళ్ళేది కాదు, అందరికీ దూరంగా ఉండేది అనమాట. రికవరీ అయ్యి అందరినీ గుర్తుపట్టడానికి 6 months పట్టింది. పాపకి డైలీ 4 ఇంజెక్షన్స్ సిస్టర్స్ స్టిల్ ఇప్పుడు కూడా. ఇప్పటికీ మార్నింగ్ టిఫిన్ తినాలి అంటే ఇంజెక్షన్ చేసుకోవాలి, ఆఫ్టర్నూన్ లంచ్ తినాలన్నా ఇంజెక్షన్ చేయాలి, నైట్ డిన్నర్కి ముందర, నిద్రపోవడానికి ముందర. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ పాపకి? ఇప్పుడు 4 years 3 months. 4 months సిస్టర్. 4 years 4 months కూడా ఉండదు మాకు. ఏజ్ లో పిల్లలు ఇంజెక్షన్ చేయించుకోవడానికి చాలా భయపడతారు. అట్లాంటిది 4 yearsకి డైలీ 4 ఇంజెక్షన్స్. వాటితో టెస్ట్లు కూడా ఉంటాయి సిస్టర్, అంటే బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉండాలి తనకి ఎంత షుగర్ ఉంది అని. మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఒకసారి చేస్తాము. ఆ రోజు మార్నింగ్ వాల్యూస్ బాగున్నాయి అంటే నైట్ పడుకునే ముందే చేస్తాం మళ్ళీ. ఒకవేళ ఆ రోజు హై వాల్యూస్ ఉన్నా లో వాల్యూస్ ఉన్నా, అంటే ఒక్కొక్కసారి వీళ్ళకి 70 60 కూడా ఉంటాయి మార్నింగ్ ఫాస్టింగ్ వాల్యూస్, ఒక్కోసారి 200 300 మధ్యలో ఉంటాయి. అలా ఉన్నాయంటే ఇంకా డేలో 6 times పైన ఇలా గుచ్చడము, బ్లడ్ తీయడము, టెస్ట్ చేయడం. ఓకే, అలా ఉంటుంది సిస్టర్. నైట్ అయితే నిద్ర ఉండదు, ఎందుకంటే దీనికి ఇంకా చెప్పడం రావట్లేదు. ఇప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేసిన 4 years బేబీలా మాట్లాడదు. నాకు ఇలా కళ్ళు తిరుగుతున్నాయని కూడా చెప్పే స్టేజ్ కాదు సిస్టర్. దానితో తిను నిద్రలో ఉందా, కోమాలోకి వెళ్ళిపోతుందా తెలియక ఇంకా నిద్ర కూడా మానేస్తూ ఉంటాను నేను. అంటే డాక్టర్ గారు చెప్పారు, కోమాలోకి వెళ్ళిన 2 hours లోపల, అంటే 2 గంటల లోపల నువ్వు తీసుకొస్తే రికవరీ ఉంటుంది, ఎక్కువసేపు ఉంటే రికవరీ ఉండదు. వెళ్ళచ్చు సిస్టర్. వీళ్ళలా ఉన్న వాళ్ళందరి సిచ్యువేషన్ ఇంతే. ఇప్పుడు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ లేదు సిస్టర్. ప్రజెంట్ ఇన్సులిన్ తప్ప వేరే సొల్యూషన్ లేదు. చాలా చోట్ల మేము తిరిగాము, చాలా మందిని కనుక్కున్నాం సిస్టర్. ఇంక ఈ ఇన్సులిన్ ఒకటే అని అన్నారు. డైట్ తిను ఫాలో అవ్వాల్సి వస్తుంది, కానీ కొంతమంది ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సిస్టర్. కార్బోహైడ్రేట్స్ ఉన్న ఏ ఫుడ్ తను తినకూడదు. రైస్ తిందా ఇప్పుడు?
బ్రౌన్ రైస్ సిస్టర్, బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్, అది కూడా క్వాంటిటీ వైజ్ పెడతా ఉంటాము, ప్రోటీన్ ఫుడ్ పెట్టడానికి చూస్తూ ఉంటాము. ఇప్పుడు పెట్టిన బిస్కెట్స్ కూడా దీనికి ఈరోజు వాల్యూస్ అనేవి కొంచెం అటు ఇటుగా ఉండడంతో తనకి ఈ ఫుడ్ పెట్టాల్సి వచ్చింది. దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి సిస్టర్. ఇంకా దగ్గర చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవును సిస్టర్, దగ్గర ఒక గాజు బొమ్మలాగా తినని దగ్గర ఉండి చూడాలి. తిన మీద బేస్ అయ్యి తిన దగ్గర ఉండి నేను బయటికి వెళ్ళాను అంటే తిన హెల్త్ ఒక రోజు ఒకలా ఉంటుంది, తనకి ఒక్కొక్కసారి బ్లడ్ పడిపోతాడు. జాబ్ చేస్తున్నారా? ప్రజెంట్ వాలంటీర్గా చేస్తున్నాను సిస్టర్. అది కాకుండా టీచింగ్ చేసేదాన్ని, 2 months బ్యాకే స్టాప్ చేస్తాను ఇంకా టీచింగ్. అది స్టాప్ చేయడానికి రీజన్ ఏంటంటే మామూలుగా నా హెల్త్ సిక్ అయ్యింది, అంటే లైక్ ఫిట్స్ లాగా వచ్చింది, ఎక్కువ ప్రెజర్ ఎక్కువ అవడంతో ఇలా ఫిట్స్ లా స్టార్ట్ అయ్యేసరికి వాళ్ళు అన్నారు కొన్నాళ్ళు నీకు రెస్ట్ అవసరం అని. ఇంకా సరే నేను కొంచెం బాగున్నాను కాబట్టి నేను ఈ 6 months నీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఏమైనా చేస్తా, నువ్వు రికవరీ అయ్యాక నువ్వు వెళ్దు అని. తినని పంపిద్దామంటే స్టిల్ ట్రీట్మెంట్లో ఉన్నాడు సిస్టర్. ట్రీట్మెంట్ లో ఉండగా పని చేస్తున్నాను, ఫోటోగ్రఫీ ఒకటి చేస్తున్నాను చిన్నాన్నగారు అబ్బాయితో. అది కూడా మాకు ఇంత అమౌంట్ కావాలి అని వచ్చేవరకే, అంతకు మించి అమౌంట్ వస్తాయి అన్న నేను తన్ని అసలు అంటే ఇప్పుడు మీకు వచ్చే ఇన్కమ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ కి సరిపోతుందా లేకపోతే కొంచెం ఇంకా ఎక్కువే అవుతుంది సిస్టర్. కానీ ఇప్పుడు ఎవ్రీ మంత్ పాపకి మెడిసిన్ ఉంటుంది కదా? తన మెడిసిన్ అయితే 6,000 వరకు అవుతుంది సిస్టర్. ప్రజెంట్ స్టార్టింగ్ లో 8,000 వరకు అయ్యేది, ఇప్పుడు 6,000 అవుద్ది. డోనర్ ఉన్నారు పాపకి, స్వచ్ఛందంగా వచ్చారు వారే, శ్రీ యువసేన తరపున వచ్చారు. సతీష్ గారి ఫ్రెండ్ షణ్ముఖ్ గారు అనమాట. ఆయన ప్రతి మంత్ మెడిసిన్ బిల్ ఆయనే పే చేస్తారు. పలానా ఫార్మసీకని ఆయన ప్రతి మంత్ ఫస్ట్కి మనీ వేసేస్తారు. మాకు ఎప్పుడు మెడిసిన్ కావాలి అంటే అప్పుడు వెళ్తే ఆ మెడిసిన్ ఇచ్చేస్తారు. ఇంకా ఎక్స్ట్రా మెడిసిన్స్ కావాలంటే మేమే కొనుక్కోవాలి సిస్టర్. యూట్యూబ్ స్టార్ట్ చేశాక దాంట్లో ఇన్కమ్ ఒక్కసారి వచ్చింది సిస్టర్, అది కూడా 11K వచ్చింది అంతే. అంటే ఎక్కువ చూడరు సిస్టర్, ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ పాపకి రిలేటెడ్ అయ్యే వాటి గురించి చెప్తాను. దానివల్ల వారికి అవతల వారికి ఏం కనిపిస్తుంది అంటే పాపని అడ్డు పెట్టుకుని సింపతి క్రియేట్ చేసినట్టు కనిపిస్తుంది, కానీ ఎవరో అంతగా కేర్ చేయట్లేదు సిస్టర్. అంటే తనకలాగా ఇబ్బంది పడే పేరెంట్స్ నాకు మంచిగా మెసేజెస్ పెడతారు. మామూలుగా ఆ యూట్యూబ్లో అడిగిన క్వశ్చన్కి మాకు కూడా పలానా type 1 డయాబెటీస్ ఉన్న అమ్మాయి ఉంది, అబ్బాయి ఉన్నారు, నెంబర్ ఇవ్వండి అంటారు. నేను నెంబర్ ఇస్తాను. వాట్సాప్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు, నాకు తెలిసింది నేను చెప్తాను, వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది నేను నేర్చుకుంటూ ఉంటాను సిస్టర్. అలా వాళ్ళతో కమ్యూనికేషన్స్ బాగా పెరిగాయి, కానీ అందులో వ్యూస్ ఉండవు, ఇన్కమ్ అంతా ఉండదు. నేను ఇంట్లో కూర్చునే వీళ్ళిద్దరిని చూసుకోవచ్చు అనుకున్నాను, కానీ అదైతే జరగట్లేదు సిస్టర్.